కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంట కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ మార్కెట్ యార్డుకు రైతులు తాళం వేశారు. ప్రతిరోజు ఎండలో ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. వెంటనే పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులే సిద్ధి మనల్ని కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డ్ కు తాళం వేసి నిరసన తెలుపుతూ ఉన్నారు రైతులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, 7 గంటల నుంచి రైతులంతా కూడా పెద్ద ఎత్తున తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మొక్కజొన్న రైతులు దాదాపు నెల రోజులు కావస్తుంది తమ పంటను తీసుకొచ్చిన మార్కెట్ యార్డ్లో కనీసం కొనుగోలు చేయడం లేదు. తమ పంట అంతా కూడా ఎండలకు నష్టపోతుంది. ఎండలకు సైతం లెక్క చేయకుండా తమ మార్కెట్ యార్డ్లో నిరీక్షించిన కూడా అధికారులు ఎవరు స్పందించలేదని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంతో వారంతా కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. మనం మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి ప్రధాన గేటును చూడవచ్చు. అది ఎంట్రీ గేటు. ఆ గేటుకు ఆ రైతులంతా కూడా తాళం వేయడం జరిగింది. ఏ వాహనాలు కూడా లోపలికి రాకుండా వారంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాకు అందుబాటులో రైతులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించి వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ సమస్య ఏంది? ఇంత ఆందోళన చేయడానికి కారణం ఏంటి? మా సమస్య మార్కెట్ వాళ్ళు ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 40 రోజులు దాటింది. కానీ ఇప్పటి వరకు ఒక లారీ కూడా ఇవాళ కాంటలు పెట్టి లారీలను బయటకు ఎత్తలే. అది ఏమవుతుందంటే ప్రైవేటు ట్రేడర్లకు కొమ్ము కాసుకుంటూ ప్రైవేట్ ట్రేడర్లది అమ్మాలలోకి కుమ్ముక్కై వాళ్ళే కాంటలు పెడతారు, వాళ్ళే లోడ్ చేస్తారు. కానీ మార్కెట్ వాళ్ళు బండ్లు తెప్పిస్తలేరు, కాంటలు పెట్టిస్తలేరు. ఒకవేళ లొల్లి చేసి కాంట పెట్టిస్తే కాంట చేసి మళ్ళీ అక్కడనే వేస్తుండ్రు, కానీ లోడ్ చేస్తలేరు. ఏమనంటే లారీలు వస్తలేవు అని సాకులు చెప్తారు. మీరు ఎన్ని రోజులు అవుతుంది పంట తీసుకొచ్చి? ఎటువంటి సమాధానం వస్తుంది? 20 రోజులు అవుతుంది. 20 నుంచి 20, నేను తీసుకొచ్చి 25 రోజులు. ఎలాంటి సమాధానం లేదు. ఫస్ట్ అంతకుముందు 10 రోజుల ముందు నుంచి మాకు ఎక్కడ జాగ్రత్త చూపిస్తారంటే 10 రోజులు గడిపిన తర్వాత తీసుకొస్తే మార్కెట్ ఆఫీస్ ముందర పోయడం జరిగింది బలవంతంగా. 20 రోజులు అవుతుంది. ఎవ్వరు అంటే 20 రోజులకు అవుతుంది కానీ ఎవరు జోకిర్రు. 5 రోజుల కింద జోకి అదే ఆడనే పెట్టిర్రు. ఎవరు అమాలోళ్ళకు సహకారం లేదు, ఆఫీసరా సహకారం లేదు. ఇంత పెద్ద ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మార్కెట్కు మేనేజర్ జిఎం జనరల్ ఎవరు కానీ కలెక్టర్ కానీ ఉమ్మడి జిల్లా ఇన్ని రోజులుగా మీరు అంతా కూడా పంట తీసుకొచ్చారు కదా, అధికారుల నుంచి ఏమైనా సమాధానం వస్తుందా? పంట పరిస్థితి ఏ రకంగా ఉంది? మొక్కజొన్న ఎండలకు వీటెక్కుతుంది కాబట్టి ఏమైనా పంట కూడా నష్టపోయే అవకాశం ఉంటుందా? ఇప్పుడు బస్తాలలో ఎత్తినాం సార్. బస్తాలలో ఎత్తినాక కాంట అయినాక 10 రోజుల వరకు అవి ఏమవుతాయి? ఎండకు ఉండి తేమ శాతం తగ్గిపోయి బరువు తక్కువ వస్తుంది. అట్లా అయినా కూడా మళ్ళీ రైతులే భరించుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కాంట అయినాక 10 రోజులు 15 రోజులు ఉంటాయా? 15 రోజులు ఉంటే అప్పటి వరకు ఏమవుతుంది వాటి పరిస్థితి? ఎట్లయినా ఎండ ఎట్లా కొడుతుంది సార్? తక్కువ అవుతాయి కంపల్సరీ. దీనివల్ల అసలు ఈ పట్టించుకోవడం లేదు సార్. ఈ బస్తాలు కొనుకొచ్చుకుంటే సార్ రైతులు ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఇప్పటిదాకా పైసలు వస్తాయని ఆశపడుకుంటుంటాం. ఇప్పుడు కూడా మళ్ళీ సూతీలు కొనుకొచ్చుకోవాలి, బారదాన్ని కొనుకొచ్చుకోవాలి. ఇటు కాంట అయితే లారీకి పైసలు అన్లోడ్ అయితే మేము ఇవ్వాలా సార్? అన్లోడ్ చేయడానికి కూడా మేము ఎట్లా ఇస్తాం సార్? అవి దీన్ని పట్టించుకోవటం లేదు సార్. మేము ఇట్లా ఒరుడు అచ్చుడు పోవుడు అవుతుంది. రోజు పొద్దున అచ్చుడు, సాయంత్రం అచ్చుడు, పోవుడు. అంటే అధికారుల నుంచి ఏం సమాధానం వస్తుంది? అధికారులు కూడా మీతో మాట్లాడుతున్నట్టున్నారు కదా, ఏం చెప్తున్నారు? వాళ్ళు కొంటామంటున్నారా, కొనుగోలు చేయమంటున్నారా? అధికారులు పేరుకు మాత్రం కొంటామని చెప్తున్నారు సార్. వాళ్ళు కొనేది లేదు, చేసేది లేదు. ఇప్పటికీ వారం రోజుల నుంచి వాస్తవంగా ఒక్క లారీ కూడా ఇక్కడ నుంచి కాలేదు సార్. ఇక్కడ నుంచి ఎగుమతి కాలేదు. ఒక్క లారీ కూడా కొనలేదు. వారం రోజుల నుంచి చూస్తున్నా. నేను 25 రోజులు అవుతుంది ఈ మార్కెట్కి వచ్చి 25 రోజులు అవుతుంది. ఈ 25 రోజులల్లా ఈ 5-6 రోజుల నుంచి అయితే ఒక్క లారీ కూడా బయటకు కొనలేదు. ఏమనంటే రైతు మెడ మీద కత్తి పెట్టి మీరు ఇస్తారా అయ్యారా? మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే 4 రూపాయలు కట్టండి, హమాలికి 4 రూపాయలు ఇస్తేనే వస్తారట. అసలు ఇవ్వాల్సింది మనకు సంబంధం లేదు. రివర్స్ గా ప్రతి దానికి మేమే రివర్స్ గా పైసలు ఇచ్చాడు సార్. ఒక సీరియల్ లేదు, ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తూనే లేదు ఈ మార్కెట్.
ఇది మొత్తానికైతే రైతులు మాత్రం ఇంకా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను కొనుగోలు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని చెప్పి ప్రధాన గేట్ వద్ద ఈ రకంగా తాళం వేసి వారంతా కూడా ఇంకా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు రావాలి, తమ పంట కొనుగోలు చేయాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే కరీంనగర్ మార్కెట్లో రైతుల ఆందోళనతో కొంత ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.